నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేవరపల్లికి పర్యటనకెళ్ళాడు. ఏంటంటే పొగాకు రైతులకి అక్కడ మద్దతిచ్చేస్తాను. పోనీ ఇప్పుడైనా జేబులో తీసిస్తాడా? అదేం లేదు. ఒక రోడ్ షో చేయడానికి, బల ప్రదర్శన చేయటానికి జనాలందరినీ పోగేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోడ్ షో చేశాడు. ఎయిటర్ సైలెన్సర్ స్పీకేసి ఈరోజు రోడ్డు పైన ఎలా ఎళ్లారో చూపించండి. ఈళ్ళు అభిమానులంట. చెలరేగిపోయిన కార్యకర్తలు. అది గాకుండా అతను హెలీప్యాడ్ దగ్గరికి ఆల్రెడీ ఇష్టం వచ్చినట్టు జనాలెళ్ళిపోయారు. పోలీసులు కూడా అంతేం కనపడలేదు. ఎందుకంటే ఎక్కడా కూడా పర్మిషన్ లేదు ఈ రోడ్ షోలకి. అయినా ఎళ్ళిపోతా ఉంటాడు కాబట్టి ఈరోజు పోలీసులు కూడా అక్కడ వెరిఫికేషన్, చెకింగ్‌లో బిజీగా ఉన్నారు. హెలీప్యాడ్ దగ్గర లేరు. ఏం చేస్తారు? అంతే మరి సరిపెట్టుకోవాలి. సో, తూర్పుగోదావరి జిల్లా ఈరోజు దేవరపల్లికెళ్ళిన జగన్మోహన్ రెడ్డి దేనికెళ్ళాడు? పొగాకు రైతుల్ని పరామర్శిస్తాను. అక్కడ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ కుటుంబాల్ని పరామర్శిస్తా అని ఎళ్ళాడు. ఎళ్ళే దారిలో మీ అందరికి ఒక విచిత్రమైన ఫోటో వస్తుంది. ఫోటో చూడండి. జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనకి పొద్దున్నుంచి మద్యం దుకాణాలన్నీ ఓపెన్ చేసి క్యూలు కట్టి మరీ కొనుక్కున్నారని దేవరపల్లి విలేజెస్ అందరూ అక్కడ ఎదురు తిరిగారు. ఆళ్ళందరూ జెండా మోస్తా ఫుల్‌గా మంచినీళ్ళు లేవు, దొరకలేదు. దాని బదులేముంది ఓ బియర్ తాక్కుంటా పోతున్నాడు అలా. ఈ తాగిపోయినాడు రోడ్డు పైన సైలెన్సర్‌లు పీకేసి రెచ్చిపోతా ఎళ్ళిపోయాడు. ఇది చాలా వింతగా, విచిత్రంగా కాదండి. రెగ్యులర్ ఆనవాయితీ గూండాయిజం. ఫ్యాక్షనల్ బ్యాక్‌గ్రౌండ్ గూండాయిజం బల ప్రదర్శన అన్నప్పుడు ఇన్ని బీర్లు కొట్టాల్సిందే. కొట్టి రెచ్చిపోయి దేవరపల్లికి పోయారు ఈ బ్యాచ్ అంతా. పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటో నల్లగా ఉన్నాడు. ఇంకోటి వాచ్ అండి. వాచ్ తీసేసాడు ఈరోజు. ఎవరు కొట్టేస్తారో ఏంటో మనకు భయం ఉంటది కదా! వాచ్ అర్జెంట్ కార్‌లోకెళ్ళి కూర్చొని పెట్టుకుంటాడు మళ్ళీ. వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. షర్మిల రింగ్ కూడా కొట్టేశారు కదా ఒకప్పుడు. సో, ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ముందు ఆళ్ళ ఫ్లెక్సీలు, ప్లకార్డ్‌లు అవన్నీ కామనేనండి. అవన్నీ ఏంటంటే మేము వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగిస్తా ఉంటాం. రావోయ్! ముందు ఈ క్యాండిడేట్ రావాలి కదా! ఆ రావటం పక్కన పెట్టి వడ్డీతో సహా చెల్లిస్తారంట. జగన్ 2.0 అంట. మొదలుపెట్టాడండి. ప్రెస్ మీట్. ఓం స్వాహ ప్రెస్ మీట్ కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఏమైందక్కడ? పక్కన సూసైడ్ చేసుకున్న వాళ్ళ హస్బెండ్, వైఫ్‌ని తీసుకొచ్చారు. ఆవిడ తలకొక తెల్లగా యేసుంటుంది. ఎయిటర్ ఆవిడ విజువల్ ఎయండి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మంచినీళ్ళు సీసా ఇద్దామని ట్రై చేశాడు ఆమెకిలా. అంతే. ఆ ఎండకి, ఆ ఎనకమాల రోదనగాళ్ళకి, దాని తర్వాత అర్ధగంటలో వెళ్ళే ప్రయాణాన్ని 3 గంటల దాకా దేకించుకుంటూ వెళ్తాడు కదా జగన్. కిలోమీటర్ లిటరల్లీ కిలోమీటర్. అంటే కాటించి కాళ్ళు చాపుకున్న కూడా అర్ధగంటలో వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 3 గంటలు వెళ్తాడు. ఇరుచుకుని నాగిన్ డాన్స్ చేసుకుంటూ రోడ్డు పైన వెళ్ళేటప్పటికి ఆవిడకి నీరసం వచ్చింది. నీరసం వచ్చిన తర్వాత నా వల్ల కాదు ఇక్కడ నేను కూర్చోలేను, నేను వెళ్ళిపోతాను ఇంటికన్నా కూడా ప్రెస్ మీట్ పెట్టిందే మీకోసం, మీరు కూర్చోపోతే ఎలా అని చెప్పి ఆవిడని అలాగే తెల్లగొట్టేసి కూర్చోబెట్టారు. నుంచోబెట్టి అలసిపోయిన తర్వాత మంచినీళ్ళు పెట్టారు. నా వల్ల కాదని చెప్పి అక్కడికక్కడ కొప్పుకొలిపోయింది. పోనీ ప్రెస్ మీట్ ఆపి జగన్మోహన్ రెడ్డి ఆవిడని లేపుతాడా? అది లేదు. లేపడండి బాబు, మీరు విజువల్స్ చూడండి. అసలు కనీసం ఇలా చూడని కూడా చూడ్డు. పడిపోయిందా అయ్యో పాపమని. ఎందుకంటే ఫ్లో పోద్ది కదా మాట్లాడేటప్పుడు. మనం అక్కడంతా ఇలా రాసుకొస్తాం కదా స్క్రిప్ట్. కంటి చూపు నుంచి పోయిందనుకోండి, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాదు అన్నయ్యకి. ఆ దెబ్బకి ఆవిడని వదిలేశారు. పొగాకు రైతుల గురించి ఓ ఓ ఓ ఓ ఓ ఓ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం స్క్రిప్ట్ అంతా చదివాడు. లాస్ట్‌కి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అది ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఈ పెద్దవాడు బతుకుంటుందో లేదో కూడా నాకు తెలీదు. ఎప్పుడు వస్తుందో నిజంగా నాకైతే తెలీదండి. వస్తుందంటది. ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. ఓకే. సో, వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తా నేను. అప్పటిదాకా నేనేం సహాయం చేయను. నిన్ను వాడుకోవడానికి వచ్చా ఈరోజు నేను నీ సిట్యుయేషన్‌ని. ఎందుకంటే మీ కుటుంబంలో ఒకళ్ళు చనిపోయారు కదా అన్నప్పుడు, ఆ లాస్ట్ మొమెంట్‌లో మళ్ళీ ఆవిడని లేపారండి పైకి. లే అంటే కావాల్సినప్పుడే ఇలా లేపుతాడండి. ప్రాపర్టీస్‌ని లేపుతాడు చూడండి షూటింగ్‌లో. ఆ లెవెల్‌లో పైకి లేపి మళ్ళీ ఆవిడని ఇలా సవరదీసి ఎళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమైంది ఎళ్ళే ముందు నేషనల్ ప్రెస్ వచ్చింది. నేషనల్ ప్రెస్ వస్తే మంచినీళ్ళు తాగి మళ్ళీ పేపర్ తీశాడు. పేపర్ తీసి మళ్ళీ ఆళ్ళందరికి ఇంగ్లీష్‌లో చదివి వినిపించి ఎళ్ళిపోయాడు. మొత్తానికి సభలో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడెక్కడ శవం ఉందో ఆ శవం వాళ్ళ కుటుంబాన్ని వాడుకోవడానికి వెళ్తాడు. వాళ్ళకి రూపాయి చేతిలో పెట్టడు. తనంటూ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తా అంటాడు. ఈలోపు వీళ్ళు ఎవరిపైన డబ్బులు ఖర్చు పెడతారంటే ఇలా రోడ్లంట, దారంట బీర్లు దాక్కుంటారు రెచ్చిపోయి సీఎం 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 అని అరుస్తారు చూడండి. ఆ బ్యాచ్‌కి మాత్రం డబ్బులు ప్రాంప్ట్‌గా పంచిపెడతారు. అంటే బియర్ బాటిల్ కొనుక్కుని మళ్ళీ అక్కడికెళ్ళి బిర్యానీ తిని ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా
ఆ పెళ్లి కూతురు వస్తానే ఉంటది. ఎప్పుడొస్తదో తెలీదు. మరి అలా కూర్చొని ఉండాలంటే టైం పడద్ది గదా! ఓ రూ. 1000 ఇవ్వాలి ఈళ్ళందరికీ. ఈటి కోసం ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన అనేది చేస్తా ఉంటాడు వారానికొకసారి. ఆ వారానికొకసారి వచ్చిన బల ప్రదర్శనలో ఈరోజు ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉందో ఆవిడ బ్రతికి తిరిగెళ్తుందా లేదా అన్న డౌట్ వచ్చింది చూసేవాళ్ళకి. పట్టించుకోరండి ఎవరు. లిటరల్లీ వదిలేస్తారు. సో, ఈ రకంగా దేవరపల్లి దెబ్బకి అక్కడున్న ప్రజలందరూ బాబోయ్! ఎప్పుడెప్పుడు వదులుతుందా మాకీ దరిద్రం అన్నట్టు చూసారు ఈరోజు. సైలెన్సర్‌లు పీకేసి చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్టు రోడ్డు పైన వ్యవహరిస్తున్నారు. లిటరల్లీ సీసీ కెమెరాలకు చిక్కిని వీళ్ళు బీర్లు తాగుతా తిరుగుతున్న ఫోటోస్. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిన ఆణిముత్యాలుంటాయి. అంబటి రాంబాబు ఇంట్లో కిలో బంగారం కొట్టేశారంటే దానిపైన కంప్లెయింట్ లేదు, కొట్టేయలేదన్న స్పందన లేదు. బయట ఎక్కడ రాలేదు. కానీ ఈరోజు పొగాకుతో అక్కడ పరామర్శిస్తా అని చెప్పెళ్ళి అక్కడ బస్తాల మీద ఎక్కి తొక్కి ఇంకా నష్టం కలిగించి పోతున్నాడు జగన్ తిరిగి మళ్ళీ. రేపు తాడేపల్లి కొంపలో ఏమన్నా ప్రెస్ మీట్ పెడితే పెట్టొచ్చు, లేకపోతే బ్యాక్ టు యలహంక. సో చెప్పండి, ఇది పరామర్శ లేకపోతే బల ప్రదర్శన? దీని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్‌లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.